తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వెల్లపూడి రామకృష్ణ బాబు గారికి, అలాగే రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ఉమ్మ సందేశ్వరరావు గారికి, వెల్లపూడి తనయుడు ప్రతాపపుత్ర గారికి స్వాగతం సుస్వాగతం. శ్రీ శ్రీ పోలమాంబ అమ్మవారి మా పండుగ మహోత్సవాలకు ఇచ్చేసినటువంటి విశాఖ తూర్పు శాసనసభ్యులు నేతాజీ నగర్ రామలక్ష్మణపురం పెద్దల సమక్షంలో జరుగుతున్నటువంటి శ్రీ శ్రీ పోలమాంబ అమ్మవారి పండుగ మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శ్రీ వెల్లపూడి రామకృష్ణ బాబు గారికి, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉమ్మి సన్యాసరావు గారికి, వెలగపూడి గారి తనయుడైనటువంటి ప్రతాపరుద్ర గారికి, అలాగే 13వ వార్డు అధ్యక్షులు ఏడువపు సన్యాసరావు గారు, అలాగే పార్లమెంట్ పార్టీ సెక్రటరీ ఉమ్మి పోలారావు గారు, 12వ వార్డు అధ్యక్షులు మొగడు రాజారావు గారు, 9వ వార్డు ఇన్ఛార్జి విశాఖ పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులైనటువంటి గురుమూరు గోవింద్ గారు, అలాగే 12వ వార్డు ప్రధాన కార్యదర్శి పోతుల భరత్ కుమార్ గారు, అలాగే ప్రకాష్ గారు, అలాగే నేతాజీ నగర్ రామలక్ష్మణపురం సంఘ ప్రజలందరికీ స్వాగతం పలుకుతూ ఈ రోజున మన పోలమాంబ అమ్మవారి పండుగ మహోత్సవాలు సుమారు మన ఆరిగావ్ ప్రాంతంలోనే కనీసం ఒక 15 ప్రాంతాల్లో అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ ప్రాంతంలో మన పోతుల భరత్ కుమార్ గారు, ప్రకాష్ గారు, అలాగే రామలక్ష్మణపురం నేతాజీ నగర్ పెద్దల సమక్షంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మన శాసనసభ్యులు శ్రీ వెల్లపూడి రామకృష్ణ బాబు గారు అభినందిస్తూ ఈ కార్యక్రమంలో ముందుగా భరత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. 18 ఊర్ల గ్రామదేవత శ్రీ 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 పోలమాంబ అమ్మవారి పండుగ మహోత్సవాలు ఈ సంవత్సరం అంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి కరుణ కటాక్షాలు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు వెల్లపూడి రామకృష్ణ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క పోలమాంబ అమ్మవారి మహోత్సవాలు కడు రమ్యంగా జరుపుకోవడం, సుమారు మరి 16వ దశాబ్దంలో ఈ పోలమాంబ అమ్మవారు వెళ్ళడం, అప్పటి నుంచి ఇప్పటి వరకు మనందరం కూడా అమ్మవారి దయతో ఈ ప్రాంతంలో తూర్పు నియోజకవర్గంలో ఈ కరకశెట్టి పోలమాంబ అమ్మవారు వెళ్ళడం, అక్కడి నుంచి 14 గ్రామాల పండగ ఇది కడు రమ్యంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని మనం మన ఏరియాలో అనుకుంటే హనుమంతవాక నుంచి దీనదయాలపురం వరకు ఇక్కడ ఆరిలో ప్రాంతంలో అన్ని ఏరియాలు కూడా ఈ కార్యక్రమాన్ని చుట్టాల పండుగగా జరుపుకొని చాలా కడురమ్యంగా జరుపుకుంటాం. ఏదైనా మనం తలుసుకొని అమ్మవారి పాదాల దగ్గర పెడితే ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం, అది మనం అందరూ కూడా మన భక్తులందరూ నమ్ముతూ ఉన్నాం. మరి అమ్మవారు అందరికీ చల్లగా చూడాలని మరి ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకొని సెలవు. ఇప్పుడు మన వెలగపూడి రామకృష్ణ బాబు గారి తనయుడు మన యువ నాయకుడైనటువంటి వెలగపూడి ప్రతాపరుద్ర గారిని ఈ పండుగ మహోత్సవం వచ్చినటువంటి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన కరకచెట్టు పోలమాంబ అమ్మవారి వార్షిక మహోత్సవ వేడుకలో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఇంత ఘనంగా నిర్వహించినటువంటి మహావీర్ యూత్ కి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు ఈ పండుగ మహోత్సవానికి ముఖ్య అతిథి మన విశాఖ తూర్పు శాసనసభ్యులు విశాఖ టైగర్ అయినటువంటి శ్రీ వెల్లపూడి రామకృష్ణ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నేతాజీ నగర్ రామలక్ష్మీపురం ప్రాంతంలో ఈ పోలమాంబ అమ్మవారి పండుగ మహోత్సవంలో ఇంత ఘనంగా నిర్వహించిన మహావీర్ యూత్ వారికి, అదే రకంగా మా 12వ వార్డు సెక్రటరీ భరత్ గారికి, మిగిలిన పెద్దలకి,
ఈ కార్యక్రమాన్ని చేసిన సోదరి సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ పోలమాంబ అమ్మవారి చల్లని ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇప్పుడు ఈ పండగ కమిటీ వారు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరినీ శాలువాలతో సన్మాన కార్యక్రమం చేయాలనుకుంటున్నారు. భరత్ గారిని, ప్రకాష్ గారిని ఇచ్చేసి వారికి అందరికీ కండువాలు వేసి సన్మానించినట్టుగా కోరుతున్నాం. మరి